తెలుగుదేశం పార్టీలో ఒక 7 ఎమ్మెల్యేల పనితీరు మీద అయితే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలల వ్యవధిలో అనేక మందిపై ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇటీవల 7 ఎమ్మెల్యేలపై వచ్చిన విమర్శలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. అయితే ప్రధానంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం, అలాగే నెల్లూరుకు చెందిన జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించడంపై టీడీపీ ఎమ్మెల్యే పాత్ర మీద కూడా లోకేష్ సీరియస్ అయ్యారు అనేది, అలాగే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించామని, ఇంతలోనే ఎమ్మెల్యేల వివాదాస్పద అంశాలపై తెర మీదకి రావడం కూడా ఆ విజయం వెనక్కి వెళ్ళింది అని కూడా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అని ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా సీఎం ప్రశ్నిస్తున్నారట. ఇక్కడ కీలకమైన అంశం ఎమ్మెల్యేల పనితీరుని, అలాగే ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఒక కంట కనిపెట్టాలని, పరిధి దాటినట్లు అనిపిస్తే వెంటనే పిలిపించి మాట్లాడాలని కూడా సీఎం సూచించారట. అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా కాస్తంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట. మరోసారి ఇలా రిపీట్ అవ్వకూడదు అనేది. దాదాపు ఈ కేటగిరీలో 7 ఎమ్మెల్యేలు ఇలా పనితీరు సరిగ్గా లేక, అధిష్టానం మాట వెనక ప్రభుత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న వారి లిస్టు 7 ఎమ్మెల్యేలు ఉన్నారట. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడారట. ఈ నెల 23న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. లేనిపోని వివాదాల్లో ఇరుక్కోవద్దు, ఈ విషయాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారట. ఏది ఏమైనా ఈ అంశం ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ఆ 7 ఫైనల్ వార్నింగ్ అయితే ఇస్తారట. మార్చుకోకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తారట.